హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే ఇప్పుడు సామ్సంగ్ టీవీ వచ్చిందన్నమాట 43 ఇంచెస్. దీంట్లో చూసుకుంటే మనకు 96 పిన్ కనెక్టర్ ఎల్విడిఎస్లు అనేది యూస్ చేశాడు అనమాట. దీంట్లో చూస్తే మనకు ఇంకొకటి ఎస్టీ ప్యానల్ యూస్ చేశాడు 43 ఇంచెస్ D01. ఇక్కడైతే మోడల్ నెంబర్ చూడొచ్చు, ఇక్కడ చూడండి. మోడల్ నెంబర్ అయితే ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ ఉంది ST4251 D01 4XL2 ఇదన్నమాట మనకి ప్యానల్లో వచ్చింది. ఇది ఇప్పుడు దీని ప్రాబ్లం చూస్తే మనకు వచ్చి చూడొచ్చు, ఆన్ చేశాను అనమాట. సామ్సంగ్ అని లోగో అంతా కరెక్ట్గా వచ్చింది, బట్ మనకు వర్టికల్ లైన్ ఉందన్నమాట. అంటే స్ట్రైట్గా లైన్స్ వస్తున్నాయి, చూడండి కనిపిస్తుందా లైన్స్, వర్టికల్ లైన్స్ ఇది అనమాట. మనకి ఇది 2 సైడ్ షార్ట్ ఉందన్నమాట. ఇప్పుడు మనమైతే ఈ మదర్ బోర్డులో ఇది ప్రొటెక్షన్ అన్నది కూడా రిలీజ్ చేసాము. మదర్ బోర్డులో ప్రొటెక్షన్ రిలీజ్ చేసాము. ఇప్పుడైతే మనము ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి ఎటుపక్క షార్ట్ ఉందని చూద్దాం. ఇలా ఇక్కడ చూడండి, ఇప్పుడైతే నేను ప్రొటెక్షన్ రిలీజ్ చేశాను అండ్ లెఫ్ట్ సైడ్ది రిమూవ్ చేశాను అనమాట 96 పిన్ది. ఇప్పుడైతే నేను ఆన్ చేస్తాను. అంటే ఇటు సైడ్ కూడా ప్రాబ్లం ఉందా లేదంటే వర్టికల్ బార్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటాను అనమాట. చూడొచ్చు మీరు, ఎక్కడన్నా వర్టికల్ బార్స్ అనేది స్టార్ట్ అయింది, చూడొచ్చు. చూడండి వర్టికల్ బార్ అనేది వస్తుందన్నమాట. మనకి రైట్ సైడ్ కూడా ప్రాబ్లం ఉంది. అండ్ ఇప్పుడు మనము రైట్ సైడ్ రిమూవ్ చేసి అండ్ లెఫ్ట్ సైడ్ చెక్ చేద్దాం ఒకసారి ఎలా వస్తుంది ఏంటి అనేసి. చూడొచ్చు ఫుల్గా అన్నది వర్టికల్ బార్ వచ్చింది. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, నేనైతే రైట్ సైడ్ రిమూవ్ చేశాను, లెఫ్ట్ సైడ్ కనెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే నేను మళ్ళీ ఆన్ చేస్తున్నాను టీవీని. చూడొచ్చు సామ్సంగ్ అని లోగోను పడ్డదనమాట. ఇప్పుడైతే మనం చూద్దాం ఇటు సైడ్ అన్నా కరెక్ట్గా వస్తుందో లేదో. ఇటు సైడ్ కూడా చూసుకుంటే మనకు వర్టికల్ బార్ వస్తుంది, చూడొచ్చు. ఇక్కడ వర్టికల్ బార్ అంతా టోటల్ వర్టికల్ బారే వస్తుంది. ఓకేనా, మనకి ఇటు సైడ్ ప్రాబ్లం ఉంది అండ్ ఇటు సైడ్ ప్రాబ్లం ఉంది. ఓకేనా, ఇది ఎందుకంటే ఎస్టీవీ ప్రాబ్లం ఉందన్నమాట. మనకి 2 సైడ్ ఇది మదర్ బోర్డులో సిగ్నల్ అన్నా రావచ్చు, లేదంటే ఇక్కడ ప్యానల్లో అన్నా ప్రాబ్లం ఉండొచ్చు. ఎస్టీవీ అంటే స్టార్ట్ వర్టికల్ పల్స్ అనమాట. ఎస్టీవీ అంటే ఇక్కడ చూడండి మొత్తము లైన్స్ వచ్చేయింది టోటల్. ఓకేనా, ఇది ఎందుకు వస్తుందంటే విఎస్ఎస్ ఆర్ ఎస్టీవీ షార్ట్ అయినప్పుడు మాత్రమే ఇలా అవుతుందన్నమాట మనకు. ఇప్పుడైతే మనం ఆ విఎస్ఎస్ ఎస్టీవీ షార్ట్ని రిమూవ్ చేసి పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇక్కడ అది షార్ట్ అన్నది రిమూవ్ చేస్తున్నాను. చూడండి, రిమూవ్ చేసి ఆఫ్టర్ పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు బ్లేడ్ అన్నది కూడా మనము అక్కడ ఇంకా 2 ట్రాక్ కట్ చేయాలి ఎస్టీవీది. ఓకే, ఇటు సైడ్ అన్నది వర్క్ అన్నది ఫినిష్ అయింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇటు సైడ్ వర్క్ చేసి ఆఫ్టర్ పిక్చర్ చూద్దాం ఒకసారి ఎలా వస్తుంది అండ్ వర్టికల్ బార్ వస్తుందా లేదంటే ఎలా వస్తుంది అనేసి తర్వాత చూపిస్తాం. వర్క్ అన్నది ఫినిష్ అయిందనమాట. ఇప్పుడైతే మనం ఆన్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు 2 సైడ్ అన్నది ఎస్టీవీ విఎస్ఎస్ రిమూవ్ చేశాను అన్నమాట షార్ట్ అన్నది. ఇప్పుడైతే మనం చూద్దాము పిక్చర్ ఎలా వస్తుందో. ఇప్పుడైతే చూడండి, నేను బోత్ సైడ్ అన్నది కనెక్ట్ చేసి పెట్టాను అనమాట. ఓకేనా,
చూడొచ్చు. ఇప్పుడైతే మనకు స్కానింగ్ లైన్ ఏం లేదనమాట లోగోలో. ఇంతకుముందు స్కానింగ్ లైన్ వచ్చి లోగో వచ్చింది. ఓకేనా. ఇప్పుడైతే కూడా మనం టోటల్ పిక్చర్ అనేది చూద్దాం, మనకు వర్టికల్ బార్ వస్తుందా లేదా అన్నది. చూడొచ్చు, మనకు వర్టికల్ బార్ అన్నది ఏం లేదనమాట. అండ్ మనకు అడ్డంగా కూడా స్కానింగ్ లైన్స్ కూడా ఏమీ లేదు. ఇంతకుముందు స్కానింగ్ లైన్స్ వర్టికల్ బార్ ఉండేది, ఇప్పుడైతే ఏమీ లేదనమాట. మనకు 100% సక్సెస్ఫుల్గా రెడీ అయిందనమాట ప్యానల్. ఇది చూడొచ్చు టోటల్గా పిక్చర్ అయితే ఇది. ఓకేనా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే నా నెంబర్ అన్నది పైన ఇస్తాను అనమాట. కాల్ చేసి అడగండి, ఆన్లైన్లోనే నేను సొల్యూషన్ ఇస్తాను. మన సర్వీస్ వచ్చి ఓన్లీ బెంగళూరు, తిరుపతిలో మాత్రమే సర్వీస్ అవైలబుల్గా ఉంది.